అలాగే కొంచెం జీలకర్ర, శనగపప్పు, మన పల్లీలు, ఇవి పులిహోర ఏది చేసుకున్నా చక్కగా ఉంటుంది. కొంచెం పల్లీలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి పల్లీలు వేసి వీటిని లైట్గా వేయించుకుందాం. వేగినప్పుడే కదా దీంట్లో మంచి టేస్ట్. కొంచెం పల్లీలు లైట్గా వేగుతూ టపా టపా అని లైట్గా అవి కూడా పగులుతూ దాంట్లో ఉన్న అద్భుతమైన రుచిని ఇచ్చేస్తాయి. ఆ టైంలో మనం కొంచెం మినపప్పు కూడా వేసి ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లము, ఇవన్నీ మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు. సో ముందుగా అల్లము, కరివేపాకు, ఈ కరివేపాకు కలిపారనుకోండి టిపటప నూనెంతా పడుతుంది. దానిపైనే పచ్చిమిరపకాయలు కూడా వేసి లైట్గా కలిపేసుకున్నాం. కలిపేసుకున్న తర్వాత దీంట్లో పసుపు, ఆ పసుపు కూడా ఏంటి మన స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళ పసుపు వేసాను. దీనివల్ల మంచి రంగు వస్తుంది, చూడ్డానికి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి దీంట్లో ఏదైతే అరటికాయ ముక్కలు చింతపండు పులుసులో నానబెట్టుకున్నామో ముక్కల్ని మాత్రం దీంట్లో వేసేసుకున్నాం. ఇలా ఈ చింతపండు పులుసుని చాలా వరకు ఆ పులుపుని పీల్చుకొని ఈ అరటికాయ ముక్కలు చక్కగా ఇందులో అయ్యాయి. ఇందులో కావాలంటే మీకు ఇష్టం వచ్చిన పొళ్ళు, కొంతమంది ధనియాల పొళ్ళు లేదా కారపొడి కూడా వేసుకుంటూ ఉంటారు. నేనైతే కేవలం మెంతి పొడి ఒక్కటి వేసుకుంటాను. అయితే ఈ అరటికాయలు నానబెట్టినప్పుడు ఈ ముక్కలు దాంట్లో ఉప్పు కూడా కరెక్ట్గా వేసాను కాబట్టి ఫస్ట్ మరొక్కసారి దీన్ని కలిపి కొంచెం వేగిన తరువాత అన్నంతో సహా కలిపి ఎంజాయ్ చేద్దాం. మరి ఈ అరటి ముక్కల్ని చూపించిన విధంగా ఇలా వేసి ఒక 2-3 నిమిషాలు వేగనిద్దాం. ఇందులో నుంచి వస్తున్న సువాసన బహు కమ్మగా అద్భుతంగా ఉంది. సో మరొక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత ఉప్పు వేద్దామంటే కొంచెం చేయి తడిగా ఉంది, తుడుచుకొని ఈ ఉప్పుని దీనికి కావాల్సినంత వేసుకుందాం. ఎందుకంటే ఇందులో అన్నం కూడా వేయబోతున్నాం, అది కరెక్ట్గా పట్టాలి. దీంతోపాటు నిమ్మరసం కూడా మనం ఇందులో లైట్గా పైన ఇలా పోసుకుందాం. ఆ అరటికాయ లైట్గా వేగి పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకుందాం. అన్నం కంటే ఎక్కువ అరటికాయ వేసాం, అప్పుడే దీనికి అద్భుతమైన రుచి. ఈ రెండింటిని వేసేసుకొని లైట్గా దీన్ని ఇలా కలిపి ఈ అన్నాన్ని ముక్కల్ని టాస్ చేసుకొని అరటికాయ పులిహోర రెడీ చేసుకుందాం. కొంచెం నిమ్మరసం, కొంచెం చింతపండు పులుసు అన్నీ కలిసిన ఈ అన్నం ఎంతో టేస్టీగా ఉంటుంది. తింటున్నారనుకోండి, ఈ పులిహోర మనం ఎందుకు ట్రై చేయలేదు, ఇంత బాగుంటుంది. అందులో అరటికాయ వేసి ఇప్పుడు సూపర్గా రెడీ అయిపోయింది. మరి అన్నాన్ని కొంచెం పొడిగా మనం ముందే చేత్తో చేసుకుంటే దీంట్లో వేసి మళ్ళీ ఇలా పొడి చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఎన్నో రకాల మామిడికాయ పులిహోర, చింతపండు పులిహోర, నిమ్మరసం పులిహోర ఎన్నో తినుంటారు కదా. కానీ ఈరోజు నేను చేసిన ఈ స్పెషల్ అరటికాయ పులిహోర తినండి. ఆ రుచుల్లో తేడా చూడండి. అన్నిటికంటే అద్భుతంగా, రుచిగా, టేస్టీగా వారేవా అనే విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేద్దాం. మరి దేవుడికి నైవేద్యం కూడా పెట్టేసుకుందాం. ఈ అరటికాయ కూడా ఆ పుల్లదనాన్ని తీసుకొని ప్రతి బైట్ చాలా అద్భుతమైన రుచిగా ఉంటుంది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.